కానీ ఇక్కడ 2020లో దాదాపు 4 లక్షల ఎకరాలకు సంబంధించి రైతులు దరఖాస్తు చేసుకోవడం జరిగిందండి అప్పటి ప్రభుత్వంలో. కానీ ఇప్పటివరకు భూభారతికి సంబంధించింది వాళ్ళకు ఎక్కడ రికార్డులు కనిపించట్లేదు, ప్లస్ అప్పటివి కూడా పరిష్కారం కాలేదు. సో ఈ పరిష్కారం ఎట్లా? శరత్ గారు, ఇప్పుడు అటవీ హక్కుల చట్టం వచ్చిన తర్వాత 2008 నుంచి 2011 ఆ 3 సంవత్సరాల కాలంలో దాదాపుగా 1,00,000 మందికి 96,000 మందికి 3 లక్షల ఎకరాల అటవీ భూమిపై హక్కుపత్రాలు వచ్చినాయి. అది అప్పుడు చట్టం వచ్చిన కొత్తలోనే. కానీ ఆ తర్వాత కూడా చాలామందికి రాలేదు హక్కుపత్రాలు. దరఖాస్తు పెట్టుకుంటే సగం మంది రిజెక్ట్ అయినాయి. చాలా కారణాలతో అర్హత ఉండి కూడా మాకు హక్కుపత్రాలు రాలేదు, మా దరఖాస్తులు మళ్ళీ తీసుకోవాలని 2012-13 నుంచి చర్చ జరిగితే చివరికి 2020లో అప్పటి ప్రభుత్వం దరఖాస్తుల స్వీకరణ చేసింది. ప్రభుత్వ లెక్క ప్రకారమే 12 లక్షల ఎకరాల అటవీ భూమికి దరఖాస్తులు వచ్చినాయి. ఆ 12 లక్షల ఎకరాలకు వచ్చిన దరఖాస్తులలో అర్హత ఉందని తేల్చి 4 లక్షల ఎకరాలకి హక్కుపత్రాలు ఇచ్చినట్టుగా ప్రభుత్వ గణాంకాలు చెప్తున్నాయి 2020 నుంచి 2023 మధ్యకాలంలో. ఈ 4 లక్షల ఎకరాలకు మరి నిజంగా అంతమందికి అందినాయా, లేకపోతే ఇంకా అందులో ఇబ్బందులు ఉన్నాయి, ఇంకా చూడాల్సిన అంశం ఉంది దాంట్లో. ఎందుకంటే రాష్ట్ర స్థాయిలో ఉన్న గణాంకాలు అంటే ఒక పక్కన గణాంకాలేమో 7 లక్షల ఎకరాల పోడు భూములకి హక్కుపత్రాలు వచ్చినట్టుగా చెప్తున్నాయి. అయినా ఫీల్డ్లో కొన్ని సమస్యలు ఉన్నాయి, వాటిని తీర్చాల్సిన ఒకటి. రెండోది, 7 లక్షల ఎకరాలు ఇది అటవీ భూమికి ఇచ్చిన హక్కుపత్రాలు, ఇవి భూభారతిలో ఉండవు. రెవెన్యూ భూమి, అది పట్టా భూమి అయినా లావణ్య భూమి అయినా రెవెన్యూ భూములకు సంబంధించే మీకు 1B రికార్డు ఉంటుంది, తర్వాత ధరణి కానీ ఇప్పుడు భూభారతి రికార్డు ఉంటుంది. కానీ ఈ అటవీ భూములకు సంబంధించిన రికార్డు అటవీ శాఖ నిర్వహిస్తుంది. ఎవరికైతే హక్కుపత్రాలు వచ్చినాయో, ఈ హక్కుపత్రాలు వచ్చిన దానికి ముందు ఒక రిజిస్టర్ రాస్తారు. ఆ రిజిస్టర్లు గ్రామసభ దగ్గర ఉండాలి, జిల్లా స్థాయిలో ఉండే కమిటీ దగ్గర ఉండాలి. కానీ ఇవేవి భూభారతికి రాలేదు. భూభారతిలో రాకపోవటం వల్ల ఏమవుతుందంటే రుణాలు తెచ్చుకునే దగ్గర ఇబ్బందులు అవుతున్నాయి. బ్యాంకు రుణాలకు పోయినప్పుడు బ్యాంక్ ఏం చూస్తుంది, భూభారతిలో రికార్డు ఉందా లేదా చూస్తుంది. భూభారతిలో మీ భూమి లేకపోతే మీకు రుణాలు తెచ్చుకోవడానికి ఉండదు. లేకపోతే ఎప్పుడైనా సబ్సిడీలు కావాల్సినప్పుడు కానీ మిగతా చోట్ల ఇబ్బంది అవుతుంది. ఒక్క సమస్య అయితే ఏం పరిష్కారం అయిందంటే రైతు భరోసా మాత్రం వస్తున్నాయి. అటవీ భూములకు హక్కుపత్రాలు ఏ కుటుంబాలకైతే వచ్చినాయో వాళ్ళకి రైతు భరోసా అందుతుంది. కానీ ఇంకొక అదనమైన సమస్య ఏంటంటే హక్కుపత్రాలు మనం ఎప్పుడు ఇచ్చినాము, ఒక 3 లక్షల ఎకరాలకి 2008 ప్రాంతంలో ఇచ్చినాము, మరొక 4 లక్షల ఎకరాలకి 2020లో ఇచ్చినాం చెప్తున్నాం. మరి ఆ తర్వాత ఆ పట్టదారు చనిపోతే మ్యూటేషన్ జరగాలి కదా, ఆ మ్యూటేషన్ ప్రక్రియ ఏదీ లేదు. ఇప్పుడు మీకు రెవెన్యూ భూమి ల్యాండ్ ఉంది, మీకు పాస్బుక్ ఉంది, మీ తర్వాత ఇంకెవరికైనా అమ్మారు, లేదా మీ ముత్తాత నుంచో తాత నుంచో మీకు వారసత్వంగా రావాలి. పట్టదారు చనిపోయిన తర్వాత మీ పేరుతో మార్చుకోవడానికి ఒక విధానం ఉంది, దానికి ఒక చట్టం ఉంది. మరి పోడు భూముల పట్టాలు వారసత్వంగా మ్యూటేషన్ ఎవరు చేయాలి, ఎట్లా చేయాలి, ఎక్కడ చట్టంలో దాని ప్రస్తావన లేదు. ఆ చట్టం ఏమంటుందంటే పోడు భూముల కనుక హక్కుపత్రాలు వస్తే తరతరాలుగా వారసత్వంగా అనుభవించాలి, కానీ అన్యాక్రాంతం చేయొద్దని ఉంటుంది. అన్యాక్రాంతం చేస్తే ఎట్లా చర్యలు తీసుకోవాలని స్పష్టంగా దాంట్లో లేదు. రెండోది, వారసత్వంగా పట్టదారు చనిపోయిన తర్వాత వారసులకు భూమి వచ్చినప్పుడు మ్యూటేషన్ ఎట్లా చేయాలి, కొత్త బుక్ ఎట్లాలో దాంట్లో లేదు. దానివల్ల ఏమవుతుంది, పట్టదారులు చనిపోయారు, వారసులు ఇప్పుడు దున్నుకుంటున్నారు. మరి వారసులకి రైతు భరోసా రావాలి అంటే, లేదా వారసులు ఇక్కడ లోన్లు తెచ్చుకోవాలంటే ఈ సమస్యలు కూడా ఉన్నాయి.